కిడ్నీ స్టోన్స్, వీటిని వైద్య పరిభాషలో రీనల్ క్యాలిక్యులస్ అంటారు. ఇవి కిడ్నీలో కానీ లేదా మూత్రనాళికలో కానీ ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి చాలా కారణాలుంటాయి. వాటి గురించి తెలుసుకునే ముందు అసలు కిడ్నీ ఏం చేస్తుందో తెలుసుకుందాం. కిడ్నీలు చాలా పనులు చేస్తాయి. అందులో ప్రధానమైనది శరీరంలోని నీటిలో ఉండే మలినాలను శుభ్రం చేయడం, దాని ద్వారా వచ్చిన మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపించడం వీటి ప్రధాన పని. అలాగే శరీరంలో అధిక మొత్తంలో ఉండే సోడియం, కాల్షియం, ఆక్సలేట్, పొటాషియం, పాస్పేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలను కూడా బయటకు తరలిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం తాగే నీటి వల్ల కానీ, తినే ఆహారం వల్ల కానీ ఈ రసాయన పదార్థాల మోతాదు మన శరీరంలో ఎక్కువవుతుంది. అలాంటప్పుడు వాటిని పూర్తిగా శరీరం నుంచి తరలించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా కొంతకాలం వరకు ఆ రసాయనాల అణువులు నిల్వ ఉండి చివరకు రాళ్ల లాంటి పదార్థాలుగా ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. వీటికి వెంటనే చికిత్స తీసుకోకపోతే ఈ రాళ్ల సైజు పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి కిడ్నీల్లోనూ ఈ రాళ్లు చాలా చిన్న మొత్తంలో ఉంటాయి. అయితే తగిన మోతాదులో నీరు తాగుతుంటే ఈ రాళ్లు వాటంతట అవే బయటకు వెళ్లిపోతాయి. అయితే తగినన్ని నీళ్లు తాగకపోవడం, బలవంతంగా మూత్ర విసర్జనను ఆపుకోవడం చేస్తుంటే మాత్రం ఈ రాళ్ల సంఖ్య పెరగడమే కాకుండా అణువులన్నీ కలిసి పెద్ద రాళ్లలా ఏర్పడి మూత్రనాళికకు అడ్డుపడుతుంది. ఫలితంగా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన కడుపు నొప్పి అనుభవించాల్సి వస్తుంది. ఇక కిడ్నీ స్టోన్స్ కి ఈ మధ్యకాలంలో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒకవేళ కిడ్నీలో రాళ్లు ఏర్పడినా లేజర్ సర్జరీ ద్వారా సులభంగా ఆ రాళ్లను ఛిద్రం చేసి తీసేస్తున్నారు. ఇదే కాకుండా కిడ్నీ రాళ్ల సైజ్ తక్కువగా ఉన్నప్పుడే గుర్తిస్తే ఎక్కువగా నీళ్లు తాగుతూ డాక్టర్లు సూచించిన టాబ్లెట్స్ వాడినా సరిపోతుంది.